హాయ్ టు ఎవ్రీవన్. ఇవాళ మనం చూడబోయేది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే ఏమిటి. ఈఏబి జర్నీలో వన్ మోర్ టాపిక్ విచ్ హ్యాస్ 8 మార్క్స్ ఆఫ్ కంటెంట్ ఇన్ దిస్. కాబట్టి మై నేమ్ ఇస్ డి రవికుమార్, ఐఎమ్ అన్ అడ్వకేట్ ఫ్రమ్ నెల్లూరు. ఇప్పుడు మనం టాపిక్లో వెళ్తాం. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది మనం 3 భాగాలుగా దీన్ని డివైడ్ చేసుకొని చదివితే చాలా ఈజీగా ఉంటుంది. మొదటి భాగం రెలవెన్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ అంటే ఏమిటి. రెండవ భాగంలో వచ్చేసి డాక్యుమెంట్స్ ఆఫ్ ఎవిడెన్స్, ఎలాంటి రకమైన డాక్యుమెంట్లు ఉంటాయి. మూడోది వచ్చి బర్డన్ ఆఫ్ ప్రూఫ్, వీటిలో ఎలా ఉంటుంది. దీంట్లో మనం మొదటి చూస్తే రెలవెన్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇది కొత్త కూడా బిఎస్ఏ కింద కూడా 2023లో ఆమోదం పొంది ఇప్పుడు ఉంది. కాబట్టి యాజ్ పర్ మనకి టాపిక్ యొక్క కంటెంట్ కానీ గుర్తుంటే సెక్షన్స్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ బుక్ కాబట్టి మనం చూసి దానిలో చేయగలుగుతాం. మొదటిది రెలవెన్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్. దీంట్లో ఫ్యాక్ట్స్ ఆఫ్ ద సేమ్ ట్రాన్సిషన్, ఒక ఫ్యాక్ట్స్ ఆఫ్ ది సేమ్ ట్రాన్సిషన్స్లో ఎలా జరిగింది అనేది ఒకటి చూస్తాం. తర్వాత మోటివ్ ఆఫ్ ది ప్రిపరేషన్ అండ్ ప్రీవియస్ అండ్ సబ్సిక్వెంట్ కండక్ట్ ఆఫ్ ద పర్సన్, అదొకటి ఇంపార్టెంట్. సెక్షన్ 8 కింద ఉంటుంది అది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో. అట్లాగే కాన్స్పిరసీ సెక్షన్ 10 కింద ఉంటుంది. అట్లాగే అడ్మిషన్స్ సెక్షన్ 17 కింద ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ అడ్మిషన్స్. అట్లాగే కన్ఫెషన్స్ సెక్షన్ 24 కింద ఉంటుంది. అట్లాగే డైయింగ్ డిక్లరేషన్ సెక్షన్ 32 కింద ఉంటుంది. అది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ సెక్షన్ 45 కింద ఉంటుంది. క్యారెక్టర్ ఆఫ్ ఏ రిలవెన్సీ, ఒక క్రైమ్లో క్యారెక్టర్ను కూడా ఎవిడెన్స్గా కూడా చూసే దాంట్లో ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదే సెక్షన్ 52లో మనం చూస్తాం. ఇది పార్ట్ 1. అట్లాగే పార్ట్ 2 ఏంటంటే డాక్యుమెంటరీ ఆఫ్ ది ఎవిడెన్స్ 61 నుంచి 90 దాకా దీంట్లో మనం చూస్తాం. దీంట్లో ప్రైమరీ ఎవిడెన్స్ 62లో ఉంటుంది, అది సెకండరీ ఎవిడెన్స్ 63లో ఉంటుంది. అది దాని తర్వాత ఎలక్ట్రానికల్ ఎవిడెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం సీడీలు కానీ పెన్ డ్రైవ్లు కానీ వేస్తుంటే దీనికి ఎలక్ట్రానికల్ ఎవిడెన్స్ 65B అనే సర్టిఫికేట్ కానీ పిటిషన్ కానీ మనం ఫైల్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రిజంప్షన్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ 79లో వస్తుంది. అట్లాగే పబ్లిక్ డాక్యుమెంట్కి ప్రైవేట్ డాక్యుమెంట్ యొక్క డిఫరెన్స్ ఏంటి అనేది కూడా 74, 75లో వస్తాయి. తర్వాత ఎక్స్క్లూషన్ ఆఫ్ ఓరల్ అనేది 91లో వస్తుంది. అట్లాగే పార్ట్ 3లో ఎలా ఉంటుంది అనేది ఏంటి, 101 నుంచి 117 వరకు దీంట్లో చెప్పడం జరుగుతుంది. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ 101లో ఉంటుంది. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ విత్ ఇన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది 106లో ఉంటుంది. ప్రిజర్ప్షన్ ఆఫ్ డెత్ 107లో ఉంటుంది. అట్లాగే ప్రిజర్ప్షన్ ఆఫ్ డౌరీ డెత్ 113లో ఉంటుంది. 113Bలో ఉంటుంది. అది ఎస్టోపల్, డాక్ట్రిన్ ఆఫ్ ఎస్టోపల్ 115లో ఉంటుంది. అట్లాగే విట్నెస్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్స్ ఎలా జరుగుతాయి, చీఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి, క్రాస్ ఎగ్జామిన్ అంటే ఏంటి, రీ చీఫ్ అంటే ఏంటి, రీ క్రాస్ ఎగ్జామిన్ అంటే ఏమిటి, ఇవన్నీ మనము 120లో చూస్తాం సెక్షన్స్లో. అట్లాగే మనం చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్స్లో సెక్షన్ 3, 4 and 5 ఏ అయితే డెఫినేషన్స్